అంత ప్రభావితం చూపిస్తోందా, లేదు ఆ టైంకి దాన్ని మర్చిపోతారా జనం? తటస్థులలో ఈ ఇంపాక్ట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు కంట్రోల్ చేసుకోకపోతే జగన్కి పట్టిన గతే వీళ్ళకి పడుతుంది. అదే తటస్థులు ప్రతీకార రాజకీయాలను అంగీకరించరు, అవును. అభివృద్ధిని కాంక్షిస్తారు. మేము అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి రెడ్ డైరీ మెయింటైన్ చేస్తున్నాం అంటే నీ అభివృద్ధి ఒక చోటకి పరిమితమైంది. తటస్థులు దాన్ని యాక్సెప్ట్ చేయరు. రాష్ట్రం విడిపోయింది ఎందుకు? అభివృద్ధి కేంద్రీకరణ వల్ల. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని తటస్థులు కోరుకున్నారు రాష్ట్ర విభజన తర్వాత. చంద్రబాబు నాయుడు చేయకపోవడం వల్ల జగన్ ఓకే అన్నారు వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు పాలరైజ్డ్ పాలిటిక్సే చేస్తున్నాడు, పాలరైజ్డ్ డెవలప్మెంటే చేస్తున్నారు. పోనీ అక్కడైనా జరుగుతుందా ఇమ్మీడియట్గా అంటే కాదు. అమరావతి ఇప్పటికిప్పుడు సంపద సృష్టిస్తుందా? 25 ఏళ్లకో 40 ఏళ్లకో లెక్క కట్టి మిగతా రాష్ట్రాన్ని అంతా ఏం చేస్తా నువ్వు? ఏ విధమైన కాన్సెప్ట్ తీసుకెళ్తావు? అంటే ఇప్పటికీ ఆ రెడ్ బుక్ పేరైతే వదలట్లేదు. లోకేష్ గారు నిన్న కూడా ప్రస్తావించారు, రెడ్ బుక్ లో మీ పేరు ఎక్కాలనుకుంటున్నారా, అడ్డుకుంటే కనుక రెడ్ బుక్ లో మీ పేరు ఎక్కుతుంది. ఒక రకంగా బెదిరింపే అది. చేయనండి అది జనాలు అలా కోరుకుంటున్నారు అనుకోండి, రేపు పొద్దున వీళ్ళు బ్లూ బుక్ పెడతారు, ఏముంది దాంట్లో. అవును అవును అవును. ఇక్కడ నెక్స్ట్ ట్రిప్ ఒక్కటి గుర్తు, రౌడీయిజము, దౌర్జన్యము, అధికార అహంకారము ఇలాంటివి